బడి లేదు కదా, సాయంత్రం 4 గంటలు మా ఇంట్లో సరదాగా స్నేహితులందరూ కలిసి సందడి చేద్దాం. వచ్చేటప్పుడు మీ ఇంటి నుంచి వచ్చిన మీ స్నేహితులను తీసుకురా. వచ్చే వారం తెలుగు రాష్ట్ర సాహిత్య పరీక్ష ఉంది కదా, దానికి ప్రిపేర్ అవుదాం. సరేనా? ఓకే మరి, బాయ్. నా క్యాలెండర్ని గదిలో గోడకి తగిలించడానికి గొడవ చేశాను. మా అమ్మ పనిలో ఉండి కొంచెం బుర్ర ఉపయోగించి పని చేయవే అనింది. ఐడియా కోసం ఆలోచిస్తుంది, దాని ఒప్పు పెట్టిందా? అది ఐడియా అని నాకేం తెలుసు. కొత్త సంవత్సరం క్యాలెండర్ గదికి తగిలించేందుకు బుర్ర ఉపయోగించాను. పప్పు కట్టింది. అబ్బా, ఇంకా నమ్మలేదు పాప. ప్రతిదానికి ఉన్నదన్నట్టు అర్థం తీసేస్తావు. కొంచెం కోపం వస్తుంది. మార్కెట్లో వచ్చి ఉత్తరాలు వచ్చారు. ఇతను మా స్నేహితుడు జగన్. ఈ మధ్యనే ఇండియా నుంచి అమెరికాకు వచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నా పేరు జగన్. వెరీ స్ట్రేంజ్ నేమ్. యూ రిసీవ్ ఎ లెటర్ ఫ్రమ్ సో మచ్ డ్రామా. ఏంటి? సో మచ్ డ్రామానా? ఇదేనా యాక్టింగ్ కంపెనీనా? ఇది మా నాన్నమ్మ రాసిన ఉత్తరం. ఆవిడ పేరు సో మచ్ డ్రామా కాదు, సోమచంద్రమ్మ. నీ తెలుగు చదివే టాలెంట్ సూపర్ టేకర్ జగన్. అదేమి కాదు, నాకు తెలుగు చదవటంలోనే వచ్చు. నీకంత తెలుగు చూద్దామని ఇదంతా చేశాను. కావాలంటే అవతరం ఇప్పుడే చదివి అర్థం చెప్పగలను, తెలుసా? చదవద్దు, కానీ వేముల పద్యం అనగనకి అర్థం చెప్పు. పద్యం కావాలంటే గుర్తు చేస్తాము. అనగనగా రక్తమితి శైలుచుండు, తినగ తినగ వేలు తీయముండు, సాధనమున పనులు సమకూరు గద మౌన విశ్వదావి రాముడు వేమ. ఈ పద్యానికి అర్థం నేనే చెప్పేస్తాను. అనగా అనగా రాగమతి అనే అమ్మాయి ఇల్లులో ఉన్నది. తినగ తినగ మతి ఉండింది. సాధనమున పనులు అనగా పనులు చేయటానికి కారులో వెళ్ళింది. అంటే కూరల ధరలు ఎంతో తెలుసుకోవాలని కారులో వెళ్ళింది. ఇంత తెలుగు ఎక్కడ నేర్చుకున్నావు? ఫోన్లో కామెడీ తెలుగు నేర్చుకుంటూ ఉంటాం. We are just being funny. Sorry guys. ఈ పద్యం మాత్రం నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే మా పంతులు గారు మొట్టికాయ వేసి మరీ నేర్పించారు. కావాలంటే నిజం అర్థం చెప్తాము. తినగ పాడగా పాడగా ఏ రాగమైనా బాగా వస్తుంది. తినగా తినగా వేపాకు కూడా తీయగా ఉంటుంది. అలాగే చక్కగా సాధన చేస్తే పనులు చేయడానికి సులభం అవుతుంది. సాధారణంగా గుర్తొచ్చింది, రేపు మనబడి క్లాస్లో మనకి చాటుపద్యాల మీద ఒక పరీక్ష ఉంది కదా, టీచర్ గారు బాగా చదువుకున్నాను, గుర్తుందా? ఎవరికైనా చాటు పద్యాలు అంటే తెలుసా? నాకు తెలుసు, కానీ మహాకవి శ్రీకి తెలుసు. సందర్భాన్ని బట్టి ఆశుగా చెప్పే పద్యాలను చాటుకులు అంటారు. మహాకవి శ్రీశ్రీ చెప్పిన నాకు చాటుపద్యం తెలుసు. ఎప్పుడు పడితే అప్పుడుకప్పుడు కాఫీ రసంగా కలిగిన సృజనలు, చొప్పెడిన యురా నుండము చొప్పెడుకున్నట్టి యురా చొరకము సుమతి. దీనికి అర్థం, ఎప్పుడు కాఫీ కావాలి అంటే అప్పటికప్పటి కాఫీ ఇచ్చేదంతా మంచి వాళ్ళలో ఉన్న ఊళ్ళో ఉండాలి. మంచి బుద్ధి కలిగిన వాళ్ళు అలా కాఫీ దొరకని ఊళ్ళో ఉండరు. ఈ పద్యం ఒప్పించి వారు వైద్యుడికి పేరు కదా. చాటువులు సరదాగా దేని గురించి అయినా వేడి
అవునవును. మీరు తెలుగు ఇంత బాగా ఎట్లా మాట్లాడుతున్నారు? అమ్మ మీకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాలి. చాలా సంతోషిస్తున్నాను. అప్పుడే చూసాను. నేను పాఠశాలలో నేర్చుకున్న పద్యాలు వింటే ఎంత బాగా తెలుగు నేర్చుకున్నామో తెలుస్తుంది. నేను పారిజాత పౌరం నిజం పద్యం చెప్తాను. ఏమేమి కలహాసురుని చిటికై ఏతించిట్లాడిన యా మాటలు చెవి ఎగిత వినియన యా గోపిక వల్లే మాడితో రుక్మిణి సత్యు నీ దిక్కేటికి దాచితే నీవో మాటలు మాని నీరజముకి నిక్కం పెరిగింపవే. ఏ కొరకు పద్యం చెప్తా అనవిని వేటు వద్దయుడు కాంగనయుంబలే నేయి బోయ భక్కున దైకున్న భీషణ హుతాసన కీలయనంగ లేచి తెచ్చిన కనదోయి కెంపు తెలు చెక్కల గుంకుమ పత్రభంగ సంచలిత నవీన కాంతి వెద చల్లగా గద్గద ఖిన్న కంటియే. ఈ పద్యములు సత్యభామ కోపాన్ని గురించి నంది తిమ్మన్న గారు రాశారు. నేను కూడా ఒక పద్యం చెప్తాను. నాయ సరగసార వీరయ్య తాయని జయసార సుభగా దరదీని అమ్మ మాయని ధీరతగా బసురా సాయ జనాయరా వీర సాగర సేన. చాలా బాగా చెప్పారు. మనందరం చూస్తుంటే నీతో పాటు మరొకరు చేరి తెలుగు నేర్చుకోవాలనిపిస్తుంది.